రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. అక్కడ వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇప్పటికే ప్రభుత్వ తీరుకు సంబంధించి నిర్లక్ష్యానికి సంబంధించి కూడా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో మృతుల కుటుంబ సభ్యులు ఎలాంటి విషయాలు ఆయన ముందుంచారు, ఎటువంటి పరిస్థితి కనబడుతోంది? ఎవరికి అంతరాయం ఉండదు. ఆ సరస్వతి ఘాట్లోకి వెళ్లే ప్రతి ఒక్కరికి విఐపి పాస్ ఇచ్చి సామాన్యులు ఎవరు కూడా ఆ ఘాట్లోకి రాకుండా కేవలం విఐపీలకు మాత్రమే ఆ ఘాట్ పెట్టారు. అటువంటి విఐపి ఘాట్కే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే వెళ్ళి అక్కడే పూజలు చేసి అక్కడే గన చంద్రబాబు నాయుడు గారు స్నానాలు అయిపోయి చేసి అక్కడే పూజలు చేసి ఉండింటే ఈ సమస్య అసలు ఈరోజు వచ్చి ఉండేదే కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? పబ్లిసిటీ రావాలి, తాను ఏం చేసినా కూడా పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పబ్లిసిటీ కోసం తాను ఏం చేశాడు? పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళాడు. సరస్వతి ఘాట్ విఐపి ఘాట్ అయితే ఆ విఐపి ఘాట్ దగ్గరికి తాను వెళ్ళి అక్కడే పూజలు చేసిందంటే తాను వెళ్ళి అక్కడే 2 గంటల సేపు 2.5 గంట సేపు అక్కడే తాను ఏ కార్యక్రమం చేసినా ఎవరికి ఎటువంటి సమస్య ఇబ్బంది ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు పుష్కర్ ఘాట్కి వెళ్ళారు. పుష్కర్ ఘాట్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి, ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి పూర్తిగా పుష్కర్ ఘాట్కి సంబంధించిన గేట్లన్నీ మూసేశారు. మూసేసి దాదాపుగా 2.5 గంటల పాటు భక్తులెవరు కూడా నీళ్ళల్లోకి దిగే అవకాశం కూడా లేకోకుండా పూర్తిగా గేట్లన్నీ పూర్తిగా మూసేసరికి దాదాపుగా కిలోమీటర్ల పొడుగున భక్తులందరూ కిక్కిరిసిపోయి ఒకరి మీద ఒకరు పడుతూ 2.5 గంటల సేపు భక్తులందరూ వెయిట్ చేయాల్సి వచ్చింది. భక్తులందరూ వెనక్కి పోవాలన్నా కూడా పోయే మార్గాలు లేవు, పోయే పరిస్థితి లేదు. కాబట్టి భక్తులందరూ 2.5 గంటల పాటు అక్కడే వెయిట్ చేయాల్సి వచ్చి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పుష్కర్ ఘాట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు నా పూజలు ఇంకా అయిపోయాయి, ఇక జనాదులను వదిలేసేయండి అని చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆయన పూజలు అయిపోయి చేసుకుని ఆయన బయలుదేరితే చంద్రబాబు నాయుడు గారు 2.5 గంటల పాటు భక్తులందరూ కూడా అదే పుష్కర్ ఘాట్లో ఒకరి మీద ఒకరు పడుతూ చంద్రబాబు నాయుడు గారు పూజలు ఎప్పుడెప్పుడు అయిపోతాయి, ఆయన ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడు అని చెప్పి వెయిట్ చేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత గేట్లు ఒక్కసారిగా తెరిచారు. గేట్లు ఒక్కసారిగా తెరిస్తే ముందర ఉన్న వాళ్ళ మీద వెనకన ఉన్న వాళ్ళు వచ్చి వెనుకన ఉన్న వాళ్ళు వచ్చి మిందబడి తోపులాట జరిగి ఇవాళ దాదాపుగా 27 మంది ఇక్కడే చనిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది ఇంకా 27 సంఖ్య కూడా ఇంకా పెరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి న్యాయ విచారణ కావాలనా? న్యాయ విచారణ కాదు దీనికి కావాల్సింది, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని పోయి జైల్లో పెట్టడం కావాలి. దీనికి బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు చేసిందేమిటి? విఐపి ఘాట్లో నువ్వు విఐపి ఘాట్లో నీ పూజలు ఎందుకు చేసుకోలేదు? విఐపి ఘాట్లో నువ్వు ఎందుకు 2.5 గంట సేపు ఎందుకు అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఎవడు అనేవాడు కాదు కదా. ఆ ఘాట్ వదిలిపెట్టి కేటాయింపులు చేసిన ఘాట్ వదిలిపెట్టి పబ్లిసిటీ కోసం వేరే ఘాట్కి వచ్చి ఆడ మనుషులందరినీ లైన్లో నిలబెట్టించి తోకులాడ కారణం అతను ఒకటేసారి గేట్లు ఎత్తించి 2.5 గంటల పాటు మనుషులందరూ ఒకరి మీద ఒకరు పడేటట్టుగా చేసి వెనక్కి కూడా పోయే పరిస్థితి లేకుండా చేసి తర్వాత ఒక్కసారిగా గేట్లు వదిలిపెట్టి ఆ మనుషులు చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈరోజు న్యాయ విచారణ వేస్తానంటున్నాడు. ఎందుకు న్యాయ విచారణ? మళ్ళీ ఏదో అధికారులను వీళ్ళను బకరాలను చేసి ఆ అధికారుల మీద నెపం నెట్టేసి ఆ అధికారులను ఉద్యోగాల నుంచి ఊడబెరికేసి చంద్రబాబు నాయుడు గారు మాత్రం మంచోడని చెప్పి పక్కకు తప్పుకునేదానికేనా? గత 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు. ఎండోమెంట్ మినిస్టరే చివరకు నన్ను ఇన్వాల్వ్ చేయడం లేదు, ఏర్పాట్లలో నాకు స్థానమే కనిపించడం లేదు అని చెప్పి ఎండోమెంట్ మినిస్టర్ అంటా ఉంటే ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు, ఎండోమెంట్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయితేనేమి ఇన్వాల్వ్ కాకపోతేనేమి అని చెప్పి చివరకు అంతా నేనే, అంత పబ్లిసిటీ నాకే రావాలి అని ఎవ్వరికీ బాధ్యతలు ఇవ్వకుండా 2 రోజుల నుంచి ఆయనే ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఆయనే చూసుకుంటూ చివరకు ఆయనే ఈ చావులకు కారణమైన పరిస్థితి ఇవాళ మనమే చూస్తూ ఉన్నాం. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా కిరాతకం బహుశా ఏది ఉండదేమో. మనుషులను స్లాటర్ చేశారు, ఇంత దారుణమైన పరిస్థితి బహుశా ఎక్కడా ఉండదేమో. దీనికి చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాలి. చంద్రబాబు నాయుడు గారు అసలు మనిషి అనే చంద్రబాబు నాయుడులో మానవత్వం అనేది ఏమాత్రం ఉన్నా అసలు పక్కకు తప్పుకొని రాజీనామా చేసి కాశీకి పోయి
ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది నేను చెప్పినది అన్ని మీరు అంతా కూడా సాక్షులే. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేయాల్సిన సహాయము హెల్ప్ తప్పకుండా చేస్తుంది. చావులకు లెక్క కట్టే దౌర్భాగ్య పరిస్థితి అదే చెప్తా ఉన్నాను. దీనికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు వహించాలి, తప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు చేయాలి. ఎవరో ఇక వాళ్ళను వీళ్ళను ఎవరికో ఒకరి మీద అట్లా నెపం నెట్టేసి వాళ్ళ మీద నెపం నెట్టేసి ఈయన తప్పించుకునే ప్రయత్నం ఈయన చేస్తా ఉన్నాడు. అందరం చూసాం ఏం జరిగింది అన్నది. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సరస్వతి ఘాట్ లో కానీ స్నానం చేసి సరస్వతి ఘాట్ లోనే 2.5 గంటలు కాకపోతే 4 గంటలు ఉన్నా కూడా నష్టం ఉండేది కాదు. ఎందుకంటే అక్కడ పోయే ప్రతి ఒక్కడు VIP పాస్ తీసుకొని పోవాలి. కానీ అలాంటి ఆ మనిషి చేయకుండా సామాన్యులు పోయే పుష్కర్ ఘాట్కు వెళ్ళి పుష్కర్ ఘాట్ లో 2.5 గంటల పాటు తను పూజలు చేసుకుంటూ అక్కడే అందరినీ ఆపేసి ఒకరి మీద ఒకరు తోపులాట, ఒకరి మీద ఒకరు పడే పరిస్థితి తీసుకొని వచ్చి ఆ తర్వాత సడన్ గా గేట్లు తెరిచి ఆ మనుషులు కనీసం వెనక్కి పోయే పరిస్థితి కూడా లేకుండా చేసి ఆ తర్వాత సడన్ గా గేట్లు తెరిస్తే చనిపోక ఏమవుతారు? దీనికి చంద్రబాబు నాయుడు కాదా బాధ్యుడు?